అబ్బబ్బబ్బా! ఈ ఎండలేంటి బాబు! మా ఊర్లోనే ఇలా ఉందా? మీ ఊర్లో కూడా ఎండలు ఇలా ఉంటుందా? ఎప్పుడు లేని ఈ ఇయరే ఇంత ఎండలా? అబ్బా! బగబగన మండిపోతుంది. ఈ బగబగ మండే ఎండలకి చల్లగా తినాలనిపిస్తుంది కదా! మనం చిన్నప్పుడైతే ఐస్ చూస్తే చాలు ఐస్ తినాలి అనిపిస్తుంది. అప్పుడంతా ఫోన్లు లేని కాలం కదా! మనం ఐస్ బండిలో వస్తేనే తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫోన్ వచ్చిందయ్యా అన్నీ మనం ఇంట్లోనే చేసుకొని తినే అంత మాత్రం అయిపోతున్నాం. అలాగే నేను మా ఫ్రెండ్ చెప్పినట్టు ఐస్ చేసేసుకున్నాను. ఈరోజు ఫస్ట్ టైం చేశాను. ఫస్ట్ టైం చేయడంతో బల్లో పాలు ఉందని బల్లో పాలతో ట్రై చేశాను. చాలా బాగుంది. బల్లో పాలు టేస్ట్ ఉండదేమో అనుకున్నాను. చాలా బాగుంది. కాకపోతే నా ఆత్రం ఏంటి తెలుసా? 1 లీటర్ పాలు పోసి చేసేసాను. మీరు ఎవరైనా చేసే పని అయితే 1 లీటర్ పాలు అయితే యూస్ చేయొద్దు. 1/2 లీటర్ పాలతో చేసేయండి సరిపోతుంది. పాలు బాగా మరిగినాక తర్వాత మనం బాదం అవన్నీ మిక్సీకి పట్టింది దాంట్లో వేసేసేయాలి. తర్వాత మొక్కజొన్న పిండి కార్న్‌ఫ్లవర్ అంటారు కదా! అవన్నీ వేసుకునేసి దాన్ని మిశ్రమాన్ని ఇలాగ వచ్చేలా చూడాలి. ఎక్కువ గట్టిగా కాకుండా చల్లారితే ఆ మాత్రం వచ్చేలాగా. బాగా చల్లారాక ఐస్ బాక్సుల్లో పోసేసుకోవాలి. పోసుకున్నాక మనం 10 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెడితే మనకు ఐస్ చాలా బాగా వస్తుంది. సూపర్గా వచ్చింది. నేనైతే టెన్షన్ పడ్డాను ఎలా వస్తుందో ఏమో అనేసి. పెట్టినా గమ్మునుంటామా? ఎన్నిసార్లు తెరిచి ఓపెన్ చేసి చూస్తాము ఐస్ ఎలా వచ్చిందో, ఐస్ అయిందో లేదో అనుకుంటా. కూలింగ్ మాత్రం ఫుల్గా తిప్పేసేయండి. అప్పుడు కానీ ఐస్ బాగా గడ్డగట్టదు. నేను ఐస్ చేసినాక నేను ముందు రోజు మధ్యాహ్నం చేశాను. తర్వాత రోజు మధ్యాహ్నం తిన్నాను. చాలా సూపర్గా వచ్చేసింది. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఐస్ అంటే ఇష్టం? నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ వాచింగ్ టు మై వీడియోస్.